అటు కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు పడింది. మున్సిపల్ యాక్ట్ 1955 ప్రకారం మేయర్పై అనర్హత వేటు పడింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ ఏమని ఇప్పుడు మనం చూస్తున్నాం. గతంలో మేయర్పై అనర్హత వేటు వేసిన తర్వాత హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు మేయర్ సురేష్ బాబు. తాజాగా మరోసారి అనర్హత వేటు వేసింది ప్రభుత్వం. నిబంధనలకు విరుద్ధంగా భార్య కుమారుడి పేరుతో కాంట్రాక్టు పనులు చేసినట్లు సురేష్ బాబుపై ఆరోపణలున్నాయి. సురేష్ బాబు భార్య జయశ్రీ పేరుపై ఉన్న వర్ధిని కన్స్ట్రక్షన్ పేరుతో 34 లక్షల రూపాయల విలువైన సీసీ రోడ్డు పనులు చేశారు. దీనిపైనే ఆరోపణలున్నాయి మేయర్ మీద. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ఫోన్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. ఈశ్వర్, మరొకసారి వేయడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు మరి సురేష్ బాబు ముందున్న ఆప్షన్ ఏంటి? సురేష్ బాబు పైన స్థానికంగా ఉన్న కడప ఎమ్మెల్యే మాధవి కంప్లైంట్ చేసింది. ఆయన మున్సిపల్ మేయర్ కార్పొరేషన్ మేయర్గా ఉంటూ తన సొంత సంస్థ ద్వారా అక్కడ కాంట్రాక్ట్ చేశారన్నది ప్రధాన అభియోగం. జిహెచ్ఎంసి యాక్ట్ 1955 ప్రకారం, అంటే ఇవన్నీ ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్పొరేషన్లన్నీ జిహెచ్ఎంసి యాక్ట్ ప్రకారమే ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో ఆ జిహెచ్ఎంసి యాక్ట్ 1955 ప్రకారం ఎవరైతే మేయర్ గాని లేకపోతే కమిషనర్ గా పనిచేస్తున్నారో, కార్పొరేషన్ కి సంబంధించిన చైర్మన్ గా పనిచేస్తున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ప్రత్యక్షంగా ఇట్లాంటి వర్కుల్లో పాల్గొనకూడదు. కానీ దీనికి సంబంధించి వర్ధిని కన్స్ట్రక్షన్స్ పేరుతో స్వయంగా ఆయన భార్య, ఆయన కుమార్తె పేరుతో అవి ఉన్నాయి. దానికి సంబంధించి 55 లక్షల వరకు కాంట్రాక్ట్ వర్క్స్ ని చేయడం జరిగింది. వాటిలో కొంత పనులు పూర్తయి మరికొంత పూర్తి కావాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఆయన నుంచి వివరణ తీసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఆయన సమాధానాలకి ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. ఆ తర్వాత హైకోర్టులో కూడా దీని మీద విచారణ జరిగింది. ఆ విచారణ అనంతరం వచ్చిన నివేదిక మేరకు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఇచ్చిన నివేదిక మేరకు ఆయన పూర్తిగా చట్టంలో ఉన్న వాళ్ళకు ప్రభుత్వానికి ఉన్న అధికారాలను వినియోగించుకొని ఆయన తొలగిస్తూ సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుంది. దానికి సంబంధించి తుది ఉత్తర్వులని కొద్దిసేపటి క్రితం ఎంఏయుడి శాఖ రిలీజ్ చేసింది. రైట్ ఈశ్వర్.